నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒక సైలెంట్ వార్ మొదలైంది. దశాబ్దాలుగా గ్లోబల్ ట్రేడ్ ను శాసిస్తున్న అమెరికన్ డాలర్ కోట బద్దలవుతుందా? హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్, చైనాలు కలిసి డాలర్ ఆధిపత్యానికి చెక్ పెడతాయా? ఇరాన్ చమురు వ్యాపారంలో చైనా యువాన్ ఎంట్రీ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ కరెన్సీ యుద్ధం ప్రపంచాన్ని ఏ వైపు తీసుకెళ్తుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆయిల్ ట్రేడ్ లో 80% పైగా కేవలం అమెరికన్ డాలర్స్ లోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ డాలర్ హెజమనీకి ఒక బిగ్ టెస్ట్ ఎదురవుతుంది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆయుధాలకే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు కరెన్సీ స్థాయికి చేరుకుంది. హార్మజ్ జలసంధిపై ఉన్న తన జియోగ్రాఫిక్ కంట్రోల్ ని వాడుకొని ఇరాన్ ఇప్పుడు ఒక కొత్త కరెన్సీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. అదేంటంటే డాలర్స్ ను పక్కన పెట్టి చైనా కరెన్సీ అయిన యువాన్ లో పేమెంట్స్ తీసుకోవడం. రిపోర్ట్స్ ప్రకారం హార్మజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు ఇరాన్ ఒక కండిషన్ పెడుతుంది. డాలర్స్ కు బదులుగా చైనా యువాన్ లో పేమెంట్స్ చేస్తేనే కొన్ని వెజల్స్ ను అనుమతిస్తుంది. దీన్నే నిపుణులు ప్రో యువాన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఇరాన్ ఎగుమతి చేసే సుమారు 80% పైగా చైనానే కొనుగోలు చేస్తుంది. దీనివల్ల రెండు దేశాలకు ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంది. అదే అమెరికా విధిస్తున్న ఎకనామిక్ శాంక్షన్స్ నుండి తప్పించుకోవడం. డాలర్ వాడకపోతే అమెరికాకు ఆ ట్రాన్సాక్షన్స్ ను ట్రాక్ చేయడం లేదా బ్లాక్ చేయడం కష్టమవుతుంది. ఇది చైనా కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేయాలన్న బీజింగ్ కలలకు బాగా హెల్ప్ అవుతుంది. అయితే డాలర్ సామ్రాజ్యం అంత ఈజీగా కూలిపోయేలా లేదు. గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్ వాటా ఇంకా 57% ఉంటే యువాన్ వాటా కేవలం 2% మాత్రమే. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా యువాన్ వాటా 4% లోపే ఉంది. అంటే డాలర్ ను ఢీకొట్టాలంటే యువాన్ కు ఇంకా చాలా టైం పడుతుంది. కానీ అనలిస్టులు చెబుతున్న పాయింట్ ఏంటంటే ఈ మార్పు చాలా నిశ్శబ్దంగా, క్రమంగా జరుగుతోంది. ప్రపంచం ఇప్పుడు ఒక మల్టీ పోలార్ ఫైనాన్షియల్ వరల్డ్ వైపు అడుగులు వేస్తుంది. అంటే ఒకే కరెన్సీ కాకుండా రకరకాల కరెన్సీస్ గ్లోబల్ ట్రేడ్ ను శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇరాన్, చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో అమెరికా తన అతిపెద్ద ఆయుధమైన డాలర్ పవర్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కరెన్సీ వార్ లో చివరికి గెలుపు ఎవరిది అన్నది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నిపుణుల్లో మెదలుతున్న అతిపెద్ద ప్రశ్న.